కాదండి. బాలు, మనం బయటికి వెళ్ళాలి, పద. ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్తున్నావమ్మా? నిన్నే అన్నపూర్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? కూతురు చెప్పింది కదండి, మంచితనం మౌనంగా కూర్చోకూడదు అని. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తున్నాను. ఎవరు చేశారు ఎలా తెలుస్తుంది చెల్లెమ్మా? ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించుకుంటూ కూర్చోవడం కాదు. ప్రయత్నం అంటూ మొదలు పెడితే దారులు అవే దొరుకుతాయన్నయ్య. తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు అని కనిపెట్టే తీరుతాను. పోయిన అన్నపూర్ణ కేటరర్స్ పరువుని నిలబెట్టే తీరుతాను. అది వెళ్ళొదినా, నువ్వు అనుకున్నావంటే అయిపోతుంది. వెళ్ళు. ఖచ్చితంగా అనుకున్న దాన్ని నువ్వు సాధిస్తావు. తప్పు చేసిన గుంటనక్కల్ని పులి వేటాడినట్టు వేటాడేసేయి. బాలు, రా. బాపినీడు, బాపినీడు. హో, నువ్వా? ఏంటి మా ఇంటికొచ్చి మా ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరు పెట్టి పిలవడానికి రాలా, పీక మీద కాలేసి తొక్కడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, మా అత్తయ్య మాట్లాడితే సమాధానం మీ నాన్న చెప్పాలి, నువ్వు కాదు. ఏం సమాధానం కావాలి మీకు? మా ఇంట్లో భోజనం చేసిన మనుషులు ఈరోజు హాస్పిటల్లో పడ్డానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. ఎందుకు ఈ పని చేశావని అడగడానికి వచ్చాను. అబ్బా, నువ్వు తెలివైన దానివని తెలుసు, కానీ మరీ ఇంత తెలివైన దానివని నాకు తెలియదన్నపూర్ణ గారు. పబ్లిక్లో అన్నపూర్ణ కేటర్స్కి ఉన్న ఇమేజ్ పోయేసరికి, అందరి ముందు నువ్వు తల దించుకునే పరిస్థితి వచ్చేసరికి, జరిగిన డ్యామేజ్ని రికవరీ చేసుకోవటానికి ఈ తప్పుని నా మీదకి నెట్టేస్తున్నావా? శబాష్. తప్పు చేసే అలవాటు నాకు గాని నా కుటుంబానికి గాని లేదు. అంటే తప్పులు చేసే అలవాటు ఈ కుటుంబానికి మాత్రం ఆనవాయితీగా వస్తుందనుకుంటున్నారా? గతంలో మీకు మాకు గొడవలు ఉన్నాయి కాబట్టి ఇలా ఎలిగేషన్స్ చేస్తే అందరూ నమ్ముతారు అని మా ఆయన మీద నిందేసి అన్నపూర్ణ క్యాటరింగ్స్ ఉనికిని కాపాడుకుందామని అనుకుంటున్నావా? ఏయ్, నేను బ్రతికుండగా అన్నపూర్ణ కేటరింగ్ వచ్చిన భయం ఏమీ లేదు. నా బాధల్లా, నా మీద కోపంతో, నా మీదున్న కక్షతో అమాయకులైనా వాళ్ల ప్రాణాలతో ఆటలు ఎందుకు ఆడారు అని, వాళ్ళని ఎందుకు బలి పశువులు చేయాలనుకున్నారని, వాళ్ళకి పరిస్థితి ఎందుకు తెచ్చారు అని. అయితే వాళ్ళకి ఆ పరిస్థితి రావడానికి కారణం నేనేనంటావా? ముమ్మాటికి నువ్వే, డౌటే లేదు. అవును, అది నా పనే. నేనే ఫుడ్ తిన్న వాళ్ళు బెడ్ మీద పడడానికి కారణమయ్యాను. ఏం చేయగలవు? దీనంతటికీ కారణం నేనే అని నువ్వు ఎలా నిరూపించగలవు? అయితే ఫుడ్లో కెమికల్స్ కలిపింది నువ్వే అన్నమాట. చెప్తున్నాను కదయ్యా, నేనే అని.
ఉదయం నేను మీ ఇంటికి వచ్చాను కదా, నువ్వే కదా నన్ను రిసీవ్ చేసుకుంది. నువ్వు పక్కన ఉన్నప్పుడే కదా, మీ అమ్మగారే కదా ఆ పదార్థాలన్నింటిలో కెమికల్స్ కలిపింది. బాపినీడు, నిజాన్ని నీ అంతట నువ్వే ఒప్పుకుంటున్నావు.